జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం నర్సింహులపల్లిలో గ్రామస్తులపై ఎస్ఐ రాజు లాఠీచార్జి చేయడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. గ్రామంలో ఉన్న అంగన్వాడీ స్థలాన్ని కొంతమంది కబ్జా చేసి రాత్రికి రాత్రి అక్రమంగా భవన నిర్మాణం చేపడుతున్నారు. దీన్ని అడ్డుకున్న గ్రామస్తులపై బీర్పూర్ ఎస్ఐ రాజు లాఠీచార్జి చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్పందించి స్థానికంగా ఉండే ప్రభుత్వ ఉద్యోగి కబ్జా చేసి అక్రమ మద్యం అమ్ముతున్నాడని తహసీల్దార్ నివేదిక ఇచ్చారని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. పోలీసులు అక్రమంగా లాఠీచార్జి చేసి గ్రామస్తులను భయాందోళనకు గురి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. శ్రీయుత జిల్లా పంచాయతీ అధికారి జగిత్యాల గారు ఆక్రమణకు గురైన నర్సింహపల్లి గ్రామ అంగన్వాడీ కేంద్ర భవనం భోగ సత్తయ్య మరియు శ్రీమతి భోగ లత వృత్తి అంగన్వాడీ టీచర్ గారు కబ్జా చేసి ఇట్టి భవనంలో కిరాణా షాప్ మరియు బెల్ట్ షాప్ డేట్ 3/4/2025 మీకు కాపీ ఇస్తాను. 3/4/2025 ఏ సర్వే నెంబర్ ఎందుకు కలదో సర్వే నుంచి నివేదిక సంబంధించిన ఆదేశించి ఉన్నారు. ఇట్టి విషయంలో సర్వేయర్ బీర్పూర్ గారు మోకాపై వెళ్లి సర్వే నిర్వహించి లొకేషన్ స్కెచ్తో యుక్తంగా నివేదిక సమర్పించి ఉన్నారు. అట్టి నివేదిక మరియు లొకేషన్ స్కెచ్ తమరి పరిశీలన నిమిత్తం ఇది వెంట జతపడతాయి. ఇది లొకేషన్ స్కెచ్ మ్యాప్ సార్. ఆల్ రికార్డెడ్ ఎవిడెన్స్ ఇది చూసిన తర్వాత ఏదైతుందో జిల్లా కలెక్టర్ గారు డిపిఓ గారికి ఆర్డర్ ఇచ్చారు సార్ తొలగించమని చెప్పారు. ఇది డిపిఓ గారు సార్, ఇది డిపిఓ గారు 7/6/2025 డేటెడ్. ఇది మొత్తం మెన్షన్ చేసిండు. దీనిలో ఈ హైకోర్టు ఆర్డర్ కూడా మెన్షన్ చేసింది సార్. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ WP నెంబర్ 5263/2025 ఉన్నది కదా, చూడండి సార్. ఇక్కడ 5263/2025 5263/2025 అంటే ఈ ఉత్తర్వు హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత దీన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఇంకో డిపిఓ గారు డిస్మాంట్లకు మళ్ళీ ఆర్డర్ ఇచ్చారు సార్. ఈ బహుశా 396 అంగన్వాడీ భవనం పేరు మీద ఉన్నటువంటి స్థలాన్ని ఆక్రమించుకొని అందులో నిర్మాణం ఏర్పాటు చేసుకొని వ్యాపారం చేస్తూ ఫిర్యాదు జరిగింది. మరి వేడి భూములను స్టూడెంట్స్ ఆక్రమించి నిర్వహించిన కూడా ఫిర్యాదు సంబంధించి ఇదంతా ఆయన ఎంక్వైరీ చేసి రిపోర్ట్ అల్టిమేట్గా గౌరవ హైకోర్టు వారిని ఆశ్రయించగా ఉత్తర్వు గతంలో ఇచ్చిన విలువ పేర్కొంటూ 3-97 నెంబర్ మాత్రమే రేకుల షెడ్డు ఉన్నాయని గ్రామ పంచాయతీ సమితి ఎట్టి నిర్మాణం కూర్చొని నోటితో పెట్టుకుంటూ షెడ్ నిర్మాణం గురించి జరిగింది. ఇదని చెప్తే ఇక్కడ లాస్ట్కి ఏమన్నారు సార్ అంటే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 52(2)G ప్రకారం గ్రామ పంచాయతీ యందు విహితమయ్యున్న అన్ని సామాజిక భవనాలు ఆస్తి నిర్మాణం మరమ్మతు నిర్వహణ గ్రామ పంచాయతీ పేగలదు. సెక్షన్ 43 సబ్ సెక్షన్ 5(7) ప్రకారం కూడా మదర్స్ కమిటీ మీద కట్టేందుకు కాంట్రాక్టర్ కాకుండా అంగన్వాడీ మదర్స్ కమిటీ కట్టాలి. అప్పుడు కన్స్ట్రక్షన్ 2002 అప్పుడు నేను మండల్ పెయింట్ 2002-3 అదే మధ్యలో ఆమె కట్టినని రాసిచ్చింది. ఇప్పుడు సమస్య అంటే ఏంటి సార్ అంటే మొత్తం మీ చేతులు ఉన్నాయి సార్. ఇప్పుడు మీరు చేయవలసినటువంటి ఒక విధి బాధ్యత నిర్వహణ మీరు చేపట్టలేకపోవడంతో గ్రామస్తులందరూ ఏదైతుందో వాళ్ళు ప్రభుత్వ ఆస్తి అది అంగన్వాడీ చిన్నపిల్లలకు సంబంధించింది ఏదైతున్నదో అదే గ్రామంలో అంగన్వాడీ నిర్వహిస్తున్నటువంటి ఒక అంగన్వాడీ వర్కర్ లత అనే అమ్మాయి, ఆమె భర్త ఈ భోగ లత భోగ సత్తన్న. ఈ భోగ సత్తన్న కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి గవర్నమెంట్. భోగ లత అంటే ఆమె అదే గ్రామం లోపల అంగన్వాడీ విధులు నిర్వర్తించేటటువంటి కార్యకర్త. ఈ భోగ సత్తన్న అనే అతడు కూడా ఏదైతుందో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, ఈ పోస్టల్ టపల్ డిస్ట్రిబ్యూషన్ BPM. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగస్తులు అయి ఉండి ఒకరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, ఇంకొకరు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో బాధ్యత నిర్వహిస్తున్నట్టు అంగన్వాడీ. పర్టికులర్లీ ఇలా చిన్నపిల్లలు చెందినటువంటి అంగన్వాడీ భవనాన్ని ఆక్రమించుకొని ఏదైతుందో మొత్తం గ్రామం అంతా ఏదైతే చంటి పిల్లలకు సంబంధించిన దాన్ని ఆక్రమించుకుంటే ఆందోళన వ్యక్తం చేస్తుంటే ఇలా ప్రభుత్వం చర్య తీసుకోకపోవడంతో ఇలా గ్రామస్తులు అందరూ ఏదైతుందో ఇది తొలగించాలని చెప్పని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇలా పోలీసు ఏదైతుందో ఇలా ప్రభుత్వ ఆస్తులు కాపాడటము ప్రభుత్వ అధికారుల యొక్క బాధ్యత. లెట్ దెమ్ బి ఎనీబడి, లెట్ దెమ్ బి రెవెన్యూ, పంచాయతీరాజ్ ఆర్ ఎనీబడి. ఈవెన్ పోలీస్ శాఖ కూడా ఏదైతుందో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కొరకు వాళ్ళు ఏదైతుందో మద్దతు తెలపాలి. పోలీస్ శాఖ కూడా ఏదైతుందో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కొరకు వాళ్ళ మద్దతు తెలపాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రభుత్వ ఆస్తుల మద్దతు తెలపాల్సినటువంటి పోలీస్ శాఖ ఇలా వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా
ఇలా ప్రభుత్వ ఆస్తులను ఎవడైతే ఆక్రమించుకొని కబ్జా కోరు ఉన్నాడో ఆ కబ్జా కోరుకు అనుగుణంగా ఇవాళ గ్రామస్తులు ఏదైతే ఉందో నిరసన వ్యక్తం చేస్తే పాపం ఆయన రవి మొత్తం తొడలు బలిగినాయి. ఆయన ఎస్ఐ గారు లాఠీ చార్జ్ చేస్తే అదేంటో ఆశ్చర్యం కలుగుతుంది అంటున్నారు ఇక్కడ రవి. పోలీస్ ఏదైతే ఉన్నదో మీరు ఎవరికి రక్షణ కలిగించాలి? ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కొరకు ఎవరు మాట్లాడతారో వాళ్ళకి రక్షణ కలిగించాలి. ఇలా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కొరకు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ మీద లాఠీచార్జ్ చేయడం ఏంటే? వాళ్ళ మీద లాఠీచార్జ్ చేయడం అంటే మీరు భూ కబ్జా కోరులను ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణ చేసుకున్నటువంటి వానికి మీరు మద్దతు తెలుపుతున్నట్టే కదా. వీళ్ళ హైకోర్టు ఆర్డర్ దిస్ టోటలీ సంథింగ్ డిఫరెంట్. ఇట్ ఇస్ మిస్లీడింగ్. ఇది హౌస్ నెంబర్ 3-97 లొకేషన్ ఏదైతే ఉందో 21 సర్వే నెంబర్ వాళ్ళు మెన్షన్ చేసింది అన్న. ఇది ఆ భోగసెత్తను మెన్షన్ చేసింది ఏదైతే ఉందో ఆయనకు సంబంధించిన ఇంటి నెంబర్ 3-97 కాకుండా సర్వే నెంబర్ 21 అని ఆయన మెన్షన్ చేసిండు. మీకు కాపీ కూడా ఇస్తా సార్. ఈ సర్వే నెంబర్ 21 అనేది ఎవరు మెన్షన్ చేసిండ్రో, ఎవరైతే దీన్ని కబ్జా చేసిండ్రో ఆ భోగసెత్తని ఆయన భార్య లత ఏదైతే ఉందో అంగన్వాడీ టీచర్ వాళ్ళే క్లెయిమ్ చేస్తున్నారు ఈ సర్వే నెంబర్ 21లో మన 3-97 ఉందని చెప్పని. ఇలా గ్రామస్తులు ఏదైతే ఉందో సర్వే నెంబర్ 21 జోలికి పోతలేరు, 22 క్లెయిమ్ చేస్తుంది. దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ సర్వే నెంబర్, దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ సర్వే నెంబర్. దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ హౌస్ నెంబర్, దట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ హౌస్ నెంబర్. రెండు డిఫరెంట్. ఇది సంబంధిత ఎంఆర్ఓ గారు సర్వేతో సర్వే చేయించింది. ఈ రిపోర్ట్ అనేది ఎంఆర్ఓ గారు సర్వేతో సర్వే చేయించి ఈ అంగన్వాడీ అనేది ఏదైతే ఉన్నదో 22 సర్వే నెంబర్ ఉందని చెప్పని ఆయన రిపోర్ట్ ఇచ్చిండు. ఎంఆర్ఓ గారు రిపోర్ట్ సర్వే నెంబర్ 22 ఉందని చెప్పని రిపోర్ట్ ఇచ్చిన తదుపరి మీరు 21 ఉందని చెప్పని క్లెయిమ్ చేసేటువంటి యొక్క ఈ కబ్జా కోరు ఎవరైతే ఉన్నారో ఆయనకు మద్దతుగా పోలీస్ అధికారి యంత్రాంగం రావడం ఏంటే? అంటే మీరు ఎవరికి రక్షణ నిలుస్తున్నారు? మీరు ఎవరికి రక్షణ నిలుస్తున్నారు? ప్రభుత్వ ఆస్తులు కాపాడాలని చెప్పని విజ్ఞప్తి చేసేవారికి రక్షణ నిలుస్తున్నారా? ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేయాలని చెప్పని చేసేవారికి అండగా నిలుస్తున్నారా? ఇంకా ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు నిలబడేదితో మేమే కన్సల్ట్ చేపిస్తామని చెప్పంటారా? ఇప్పుడు దీని ప్రకారంగా ఏదైతుందో మీరు కబ్జాకులకు అండగా నిలబడితే ఈ క్రిమినల్ యాక్షన్ ఏదైతుందో ఆ సంబంధించి ఎస్ఐ మీద కూడా అవుతుందని చెప్పంటారు. డిపిఓ గారు ఏదైతున్నదో పోలీస్ శాఖ భద్రత ఎవరికి ఇవ్వాలి? పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి ఇవ్వాలి. మన ప్రజావాణిలో ఏదైతుందో మొత్తం గ్రామస్తులు మిస్టర్ రమణ గారు, సుభాష్ గారు, ప్రభాకర్ గారు, మా చిక్కుల రవి, చంద్రన్న, గంగాధర్ అందరూ కూడా ఏదైతున్నదో మన ప్రజావాణి వీళ్ళందరిపై అక్కడ కలెక్టర్ గారికి ఇచ్చింది. కలెక్టర్ గారు ఏదైతుందో ఇమీడియట్గా డిపిఓ గారికి ఉత్తర్వులు ఇచ్చింది. ఈ గతంలో నేను ఏదైతే ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందో ఆ ఉత్తర్వులు మీరు తక్షణమే అమలు చేయండి. మధ్యలో గ్యాప్ వచ్చిందో సంవత్సర కాలం, అంత మాత్రాన్ని ఏదైతుందో ప్రభుత్వ ఆస్తిని పరిరక్షింప చేయడం మన బాధ్యత అని డిపిఓ గారికి ఏదైతుందో మౌఖికంగా ఆదేశాలు జారీ చేసి వీళ్ళ ముందు ఇచ్చిండు. రమణ గారు, సుభాష్ గారు, ప్రభాకర్ గారు, రవి గారు, గంగాధర్ అందరి ముందట ఏదైతుందో మౌఖికంగా ఆదేశాలు ఇచ్చింది. డిపిఓ గారు కూడా ఇప్పుడు కూడా చెప్తుండు, నేను తొలగిస్తా, నా బాధ్యత అని చెప్పంటాడు. వాళ్ళు ఏదైతుందో అక్కడ వాళ్ళకు ట్రైనింగ్ ఉందని చెప్పి రాక ఎంపీఓ గారికి పంపించారు. రాకుంటే ఎంపీఓ గారికి పంపించారు. అలా మేము ఎంపీఓ గారికి విజ్ఞప్తి చేసేది అంటే మేమంతా శాంతియుతంగా మేము విజ్ఞప్తి చేస్తాం సార్. మీరు ఇవాళ దీని తొలగింపుకి ఏదైతుందో తక్షణమే చర్యలు తీసుకొని వాళ్ళు తొలగింపు చేయండి. మీరు తొలగింపు చేయకుంటే ఇలా గ్రామస్తుల నిరసన కార్యక్రమం ఏ విధంగా ఉంటుందో మరి ఇప్పుడే మేము చెప్పలేమని చెప్పంటాం. వాళ్ళ శాంతియుతంగా ఏదైతుందో సమస్యకు మీ మీద నమ్మకంతో, విశ్వాసంతో, గౌరవ కలెక్టర్ గారి ఆలోచన ఆదేశానికి అనుగుణంగా మీరు చర్యలు తీసుకుంటారన్నటువంటి ఒక భావనతో మీకు ఈ విజ్ఞప్తి చేయడానికి ఇక్కడికి వచ్చింది. మీరు ఈరోజు వెంటనే చర్యలు తీసుకుని దాని తొలగింపుకి ఏదైతుందో తీసేయండి. దాన్ని తీసేసి గ్రామస్తుల యొక్క గ్రామస్తుల ఆలోచననే కాదు, ప్రభుత్వ ఆస్తులు పరిరక్షించండి. ఇప్పుడు ఆ భోగ లత అంటే ఆమె అంగన్వాడీ టీచర్. లెట్ యాక్షన్ బి టేకెన్ అగైన్స్ట్ దట్ భోగ లత ఆల్సో. ఇప్పుడు ఆ భోగ లత అంటే ఆమె ఎవరైతే అంగన్వాడీ టీచర్ ఉన్నదో, బీయింగ్ అయిన అంగన్వాడీ టీచర్ ఏదైతే ఉందో ఆమె ఆక్రమణ చేయడం ఏదైతే ఉందో
ఇవాళ ప్రభుత్వ ఆస్తిని కాపాడడంలో ఆమె పాత్ర ఉన్నదని చెప్పని నిర్ధారిస్తున్నది. యూ పుట్ ఏ లెటర్ టు ది కలెక్టర్. ఆ భోగ లతన అంగన్వాడీ టీచర్ అయి ఉండేది ఉందో వీళ్ళ అంగన్వాడీ భవనాన్ని కబ్జా చేయడానికి చర్యలు చేపట్టిందని చెప్పని ఆ భర్త కూడా సత్యనంటే ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు, వాళ్ళు కూడా లెటర్ రాయండి. యూ పుట్ ఏ లెటర్ టు పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్సో. మరి మేము ఎస్పీ గారు కూడా కాగితం పెట్టినాం సార్. ఇవాళ ఏదైతుందో వీళ్ళు అక్రమంగా లాఠీ చార్జ్ చేసి ఏదైతుందో గ్రామంలో ఒక భయానకమైన ఒక వాతావరణం సృష్టించింది. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఏదైతుందో చట్టం కోసం శాంతియుతంగా ఎవరైతే సమస్యల పరిష్కారం కావాలని కోరుతారో వాళ్ళకు అండగా నిలబడాలి. శాంతియుతంగా పరిష్కారం కావాలని చెప్పని చట్టం పట్ల గౌరవంతో ఎవరైతే నిలబడతారో వాళ్ళకు అండగా నిలబడాలి పోలీస్. కానీ ఏదైతుందో ఇలా ప్రభుత్వ ఆస్తులను ఆక్రమణ చేసి అటువంటి వాడికి అండగా వచ్చి ఇలా ఏకపక్షంగా మరి లాఠీ చార్జ్ చేసి వాళ్ళు ఏంటి ఒక భయానకమైనటువంటి ఒక వాతావరణం చెప్పంటారు, ఒక భయానకమైనటువంటి ఒక వాతావరణం క్రియేట్ చేయటము ఇది నిజంగా కూడా మరి ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఏంటో ఎస్పీ గారు దయచేసి దీని పట్ల విచారణ చేయాలి. ఈ ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఏంటో కూడా గౌరవ ఎస్పీ గారు విచారణ చేయాలి. దీన్ని వీఆర్ సెండింగ్ టు ఎస్పీ ఆల్సో, వీఆర్ మార్కెట్ కాపీ టు ఎస్పీ ఆల్సో. ఎస్పీ గారు కూడా దీనిపై విచారణ చేయాలి. ఈ మొత్తం ఏదైతే డాక్యుమెంట్ని పరిశీలన చేయాలి. ఇవాళ గౌరవ పోలీసు అధికార యంత్రాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికీ మీరు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కొరకు ఏదైతుందో ఇవాళ సంబంధిత శాఖ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కు, రెవెన్యూ డిపార్ట్మెంట్కు మీరు సహకరించండి, వారు తోడు నిలవండి అని చెప్పండి. డాక్యుమెంట్లు పరిశీలించండి. ఏ పరిశీలన లేకుంటే ఏదైతుందో ఎదుటివాడు ఏ కాగితం పట్టుకతే అదే సత్యం కాపాడినట్టు ఏదైతుందో మీరు మాట్లాడి ఎంఆర్ఓ చెప్పింది కరెక్ట్ కాదా? ఎంఆర్ఓ రిపోర్ట్ చెప్తున్నాం మేమనేది, కలెక్టర్ గారు ఆదేశాలు చెప్తున్నాం. మేము చెప్పేది డిపిఓ గారు ఆదేశాలు చెప్తున్నాం. మేము చెప్పేది కలెక్టర్ గారు ఆదేశాలు చెప్తున్నాం, డిపిఓ గారు ఆదేశాలు చెప్తున్నాం, ఎంఆర్ఓ గారు రిపోర్ట్ చెప్తున్నాం, గ్రామ పంచాయతీ అనుమతి చెప్తున్నాం. మేము దయచేసి ఏదైతున్నదో మీరు తక్షణమే చర్యలు చేపట్టాలి. మరి ఈరోజు ఏదైతుందో ఏ విధంగా మీరు చర్యలు చేపడతారో. మాది జగిత్యాల జిల్లా మండల్ బీర్పూర్ గ్రామం నర్సులపల్లె. మా విలేజ్లో ఒకటి అంగన్వాడీ ఇష్యూ ఉన్నాయి. అంగన్వాడీ ఇష్యూ కోసం రాత్రి వాళ్ళిద్దరు లొల్లి పెట్టుకుని కూర్చుంటే సర్పంచ్ అనే వ్యక్తి, వార్డు మెంబర్లు అనే వ్యక్తులు సత్తన్న భోగలతకు సపోర్ట్ చేసి వాళ్ళు అక్కడ ఉండి నైట్ గోడలు పెట్టుస్తున్నాడు. ఒక వార్డు నెంబర్ మాలగల్పుడు, ఒక వార్డు నెంబర్ గోడ పెట్టుడు, సర్పంచ్ ఇటుకలు అందించాడు, సర్పంచ్ భర్త ఇటుకలు అందించాడు. మేము పోయి నైట్ 9:30 గంటలకు పోయి అడ్డుకుంటానికి మేము గ్రామస్తులం పోతే మమ్మల్ని గ్రామస్తులు అయినాక ఎస్ఐ గారు సబ్బం రాజు, బీర్పూర్ మండల్ ఎస్ఐ గారు వచ్చి ఇష్టం వచ్చిన రీతిలో సర్పంచ్ వాడు ఉండంగానే ఇష్టం వచ్చిన రీతిలో లాఠీ చార్జ్ చేశాడు. అతి దారుణంగా. మేము జీవన్ రెడ్డి మనుషులు అనుకుంటా. నేను ఒక సింగిల్ విండో డైరెక్టర్, కాళ్ళ మీద 3 సార్లు పడ్డా. కాళ్ళ మీద 3 సార్లు పడ్డా కూడా నన్ను వదలలేదు. సింగిల్ విండో డైరెక్టర్ అన్నా కూడా అరే మీరు జీవన్ రెడ్డి మనుషులు అనుకుంటా కొట్టరా అని కొట్టిండు. లాఠీ ఇరిగిపోయింది సార్. ఇంత బీవచ్చమైన కొట్టారు సార్ మమ్మల్ని. ఇందుకు కానీ న్యాయంగా ఈ అంగన్వాడీ కోసం మేము ఈ ఏడాది అర్థం నుంచి తిరుగుతున్నాం, సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. ఈ అంగన్వాడీ భూమి సమస్య గురించి దీన్ని సాల్వ్ చేయాలని కలెక్టర్కు పరమార్లు ప్రజావానికి పోయినాం, డిపో దగ్గరికి పోయినాం సాల్వ్ కోసమని. అయినా ఇప్పటివరకు ఏ రెస్పాన్స్ లేదు. కలెక్టర్ గారు డిస్మిటల్ లెటర్ ఇచ్చిండు. అయినా ఎంపీడీఓ కానీ ఎంపీఓ కానీ ఈ డిపిఓ కానీ ఏ స్పందన లేదు. అతి దారుణాలు. ఒక అంగన్వాడీ టీచరు సారా పెట్టుకొని అలా కిరాణా వెనుక సారా కొట్టు పెట్టుకొని అంగన్వాడీ టీచరే మందు అమ్ముతుంది. ఒక పోస్ట్ మ్యాన్ ఆయన వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరికి సర్పంచ్ వర్గం మొత్తం టీం సపోర్ట్గా ఉండి ఈ నైట్ గోడ ఎందుకు పెడుతున్నారు అన్నందుకు మేము గ్రామస్తులం పోతే ఇచ్చల వీడియో మాకు లాఠీ చార్జ్ చేసి ఎస్ఐ గారితో ఇచ్చల వీడియో కొట్టించాడు.